ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. కళ్యాణదుర్గం పట్టణంలో ఇంటి పన్ను, కుళాయి పన్నులను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి పన్నులు 7,11,00,000, కుళాయి పన్నులు 1,23,00,000 రూపాయల బకాయిలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అభివృద్ధి జరగాలంటే పట్టణ ప్రజలు పూర్తిగా పన్ను బకాయిలు చెల్లించి సహకరించాలన్నారు. గత 2 నెలల నుంచి నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో భాగంగా అక్రమంగా నిర్మించుకున్న కుళాయి కనెక్షన్లను తొలగిస్తామన్నారు. లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలు గుర్తించాము. వారికి తెలపడం ఏమంటే పట్టణ పరిధిలో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలన్నారు. లేదంటే నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలను రద్దు చేస్తామన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలలో అక్రమంగా నిర్మించుకున్న 1900 కుళాయిలను తొలగిస్తామన్నారు. అలాగే అనధికారిక 32 లేఅవుట్లను గుర్తించామన్నారు. ఇక మీదట అనధికారిక లేఅవుట్లను జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ యజమానులు ముందుగా అనుమతులు తీసుకోవాలన్నారు. అనుమతులు తీసుకోకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పన్నులను చెల్లించి భవన నిర్మాణాలను చేపట్టాలన్నారు. ముఖ్యంగా పట్టణంలో శానిటైజేషన్, వాటర్ సప్లై, వీధి లైట్లు ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయి కనుక వాటిని అధిక్రమించి అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ బకాయి పడ్డ పన్నులను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణం అభివృద్ధి జరగాలంటే ప్రజలు పన్ను బకాయిలు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ తెలియజేశారు. అందరికీ నమస్కారం. కళ్యాణదుర్గ పట్టణంలో ముఖ్యంగా ఇంటి పన్ను మరియు కుళాయి పన్ను బకాయిలు చాలా ఉన్నవి. ఇంటి పన్ను రూపంలో ప్రజల నుంచి దాదాపు 7,11,00,000, కుళాయి పన్ను రూపంలో ప్రజల నుండి దాదాపు 1,23,00,000 మనకు వసూలు కావాల్సింది. అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ప్రజల సహకారం అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు పన్ను కడితేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. సౌకర్యాలు కావాలా, బాధ్యత ఉన్నప్పుడు, హక్కులు కావాలన్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతలు కూడా ఉంటాయి. ఈ విషయంలో పట్టణ ప్రజలు కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే మేము గత 2-3 నెలలుగా కళ్యాణదుర్గ పట్టణంలో ఇంటింటి సర్వే చేయడం జరిగింది. ఇందులో మాకు ఎక్కువగా అక్రమంగా వేసుకున్న కుళాయి కనెక్షన్లు మరియు లైసెన్స్ లేకోకుండా ఉన్న వ్యాపార సంస్థలు నడుపుతున్నారు. సో దీని మీద అన్నిటి కూడా మేము పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. పట్టణ పరిధిలో ఎవరైనా వ్యాపారం జరుపుకోవాలంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాలా. ఇది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే చెల్లిస్తారు. ఆన్లైన్ ద్వారానే చెల్లించడం జరుగుతుంది. అలాగే దాదాపు 1900 అక్రమ కుళాయి కనెక్షన్లు మేము గుర్తించడం జరిగింది. అంటే అది పక్కన ఉన్నటువంటి మెడ్జిడ్ పంచాయతీ, గ్రామ పంచాయతీలైనా గోమన్పల్లి కావచ్చు, ముదిగల్లు, ఉంటిమిద్ద, ఇట్లా పల్లెల నుంచి అన్ని కూడా దాదాపు 1900 అక్రమ కుళాయి కనెక్షన్లు మేము గుర్తించాము. సో వాటన్నింటిని కూడా ప్రజలు స్వచ్ఛందంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చేసి రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అనధికారిక లేఅవుట్లు అనేది ఈ ఊర్లో చాలా ఎక్కువ ఉన్నాయి. దాదాపు 32 అనధికారిక లేఅవుట్లు గుర్తించాము. సో ఇక మీదట కూడా కళ్యాణదుర్గ పట్టణ పరిధిలో ఎటువంటి అనాథరైజ్ లేఅవుట్స్ వేయకోకుండా చర్యలు తీసుకుంటాము. భవన నిర్మాణ యజమానులు కూడా ముందుగా అనుమతులు తీసుకోండి. అనుమతులు లేకోకుండా దయచేసి ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్ లేకోకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దు. ఎందుకంటే దానివల్ల రేపు జరిగే పరిణామాలకు రేపు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. అన్ని అనుమతులు తీసుకొనేసి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు చెల్లించేసి మీరు భవన నిర్మాణాలు చేపట్టవలసిందిగా కోరుచున్నాము. ఆర్థిక వనరులు మున్సిపాలిటీకి ఎంత వస్తే అభివృద్ధి అనేది అంత జరుగుతుంది. ప్రజలు ఎంతైతే పన్ను రూపంలో డబ్బులు వస్తే అదే డబ్బును మేము మళ్ళా అభివృద్ధి కోసము కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైటింగ్ అనేది ఈ 3 ప్రధానంగా కళ్యాణదుర్గ పట్టణంని వేధిస్తున్న సమస్యలు. ఈ 3టికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. గౌరవ శాసనసభ్యులు కళ్యాణదుర్గం వారి ఆదేశాల మేరకు ఈ 3 మేము ప్రయారిటీ ఇస్తున్నాము. అంటే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు కదులుతున్నాము. వీటన్నిటికి కూడా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు,
ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరి సహకారం అవసరం. అభివృద్ధి జరగాలంటే అందరి సహకారం ఉంటే తప్ప అభివృద్ధి అనేది జరగదు. దయచేసి ఈ అన్ని విషయాల మీద మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాను.